5వ తరగతి 2వ పాఠము యాదగిరి గుట్ట. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలలో యాదగిరి గుట్ట ఒకటి. ఈ పుణ్యక్షేత్రం గురించి గద్య రూపంలో క్లుప్తంగా వివరించడం జరిగింది. పిల్లలు, కింది బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బొమ్మలో కనిపిస్తున్నది ఏమిటి? బొమ్మలో కనిపిస్తున్నది అలంపూర్ దేవాలయం. గుడికి ఎందుకు పోతాం? అక్కడ జరిగే కార్యక్రమాలేవి? గుడికి దేవుని పూజించడానికి పోతాం. అక్కడ రోజు దేవునికి పూజలు చేస్తారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, వేద పారాయణం, పురాణ ఇతిహాస పారాయణాలు చేస్తారు. ఇలా గుడులలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలోని ఇట్లాంటి ప్రదేశాల పేర్లు చెప్పండి. మన రాష్ట్రంలో భద్రాచలం, కొండగట్టు, బాసర, వేములవాడ, కాళేశ్వరం, హైదరాబాదు మొదలైన ప్రదేశాలలో ప్రసిద్ధిగాంచిన గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఉద్దేశం: తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది మన తెలంగాణలో ఉంది. దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. మన పూర్వీకులు ప్రకృతి శక్తినే దేవుడిగా భావించారు. పూర్వీకులు అంటే మన తండ్రి తాతల పరంపర. ప్రకృతి శక్తి అంటే పంచభూతాలు. అవి గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ 5టిని పంచభూతాలు అంటారు. వీటినే దేవుడిగా భావించారు. అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీర ప్రాంతాలలో, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. ఆవాసాలు అంటే నివాసముండే చోటు. అందుకే ఆ ప్రదేశాలలో గుళ్ళు కట్టారు. ప్రదేశాలు అంటే అలాంటి ప్రాంతాలు. గుళ్ళు అంటే దేవాలయాలు నిర్మించారు. కొలిచారు అంటే సేవించారు. మొక్కారు, దండం పెట్టుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆ గుళ్ళు కీర్తికెక్కినవి. కీర్తికెక్కినవి అంటే పేరు పొందినవి. ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ప్రసిద్ధి పొందిన అంటే పేరు పొందిన. పూర్వం ఇది నల్లగొండ జిల్లాలో ఉండేది. పూర్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది. ప్రస్తుతం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. మార్గము అంటే తోవ లేదా దారి. ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉన్నది. ఆశీస్సులు అంటే దీవెనలు. గుట్ట అంటే కొండ లేదా ఎత్తైన ప్రాంతము. తపస్సు అంటే ధ్యానము చేయుట. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై, భక్త ఏమి కావలనో కోరుకో అని అడిగాడు. దానికి యాదర్శి, నాకు ఎటువంటి కోరికలు లేవు. కోరికలు అంటే ఆశలు. కాని మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను. రూపము అంటే ఆకారము, దర్శించుట అంటే చూచుట. నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్టపైననే వెలిసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు. నిత్యము అంటే ప్రతిరోజు. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరిగుట్టపై వెలిశాడు. అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు. నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన నారసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. స్వయంభూగా అంటే తనకు తానుగా పుట్టినది. భక్తులు అంటే భగవంతుని యందు విశ్వాసం కలవారు లేదా భగవంతుని యందు నమ్మకం కలిగిన వారు. దేదీప్యమానంగా అంటే బాగా వెలిగేటి కాంతి. వెలుగొందుతుంది అంటే ప్రకాశిస్తుంది. భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది. తరువు అంటే వృక్షము. కల్పతరువు అంటే కోరికలను తీర్చే వృక్షము లేదా దేవతా వృక్షము. సకల దుఃఖాలను అంటే అన్ని బాధలను ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ అంటే యాదగిరిగుట్ట పైన. స్వామివారి దీక్షని స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు. గోశాల అంటే గోవులు ఉండే చోటు. ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ
చాలా మంది కవులు శతకాలు రచించారు. మహిమ అంటే మహత్యము, స్వామిని కీర్తిస్తూ అంటే స్వామి యొక్క ఘనతను చాటుతూ, శతకాలు అంటే 100 పద్యాలు. ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నది. గుండం అంటే పుష్కరిణి లేదా కొలను. దానిని విష్ణుగుండం అని పిలుస్తారు. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గుండంలో మునులు, దేవతలు కూడా స్నానం చేస్తారని భక్తుల విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకము. విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఈ కొండ మీదనే మరొక దేవాలయం ఉన్నది. అదే రామలింగేశ్వర ఆలయం. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వరుడిని కూడా దర్శించుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. అనుగ్రహము అంటే దయ లేదా కరుణ. నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. రోజు అంటే దినము, శత అంటే 100, అష్ట అంటే 8, అష్టోత్తర శత అంటే 108. కలశాభిషేకము, కలశము అంటే ఒక పాత్ర. ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. ఉగాది అంటే సంవత్సరాది. పంచాంగ శ్రవణము అంటే పంచాంగాన్ని వినడం. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపుతారు. ఉత్సవాలు అంటే వేడుకలు. ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆలయం అంటే గుడి, దేవాలయం. పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఎదుర్కోళ్లు, కళ్యాణం, రథోత్సవం కన్నుల పండగగా జరుగుతాయి. కళ్యాణం అంటే పెళ్లి, వివాహం. ఇంతే కాకుండా కవి సమ్మేళనాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది. అన్ని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. భక్తులు యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి 2 తొవ్వలు ఉన్నాయి. తొవ్వలు అంటే దారులు. ఒకటి మెట్ల తొవ్వ, మరొకటి బస్సులు పోయే తొవ్వ. గ్రామాల నుండి వచ్చే చాలా మంది భక్తులు మెట్లు ఎక్కి గుట్ట మీదున్న గుడికి చేరుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల బస కోసం దేవస్థానం కమిటీ వాళ్లు గదులు కట్టించారు. బస అంటే యాదగిరి గుట్ట మీద ఉండడానికి. తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపై గదుల వసతిని కల్పిస్తున్నది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి దేవుడిని దర్శనం చేసుకుని లడ్డు, పులిహోర ప్రసాదాలు స్వీకరించి గుట్ట కిందికి చేరుకుంటారు. తలనీలాలు అంటే వెంట్రుకలు. కిందికి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలోనే ఉన్న పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆనవాయితీగా అంటే అలవాటుగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ కు యాదగిరి అని పేరు పెట్టారు. తెలంగాణలో నివసిస్తున్న చాలా మందికి యాదగిరి అని పేరు పెట్టుకోవడం ఒక ఆచారంగా ఉన్నది. అంటే యాదగిరి గుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతున్నది.